వెరీ గుడ్ మార్నింగ్. డైలీ టార్గెట్ రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డికి సంబంధించి ఈరోజు మన షెడ్యూల్ చూద్దాం. అండ్ మీరు ఎవరైతే గ్రూప్ డి ఎగ్జామ్ అప్లై చేశారో వారందరి కింద ఒక్కొక్కసారి కమెంట్ చేయండి. వన్స్ ఒకసారి అప్లికేషన్స్ అయిపోయాక మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. ఓకేనా? రైట్. సో మన యొక్క యాప్ లాస్ట్ బెంచెస్ అనే యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. దాని యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్లో అవైలబిలిటీ ఉంది. సో యూట్యూబ్లో ఒకసారి క్లాసెస్ చూడండి, 1 or 2 days చూడండి, తప్పేం లేదు. క్లాసెస్ నచ్చితే మాకు రైల్వేకి ఉపయోగపడుతున్నాయి అని మీకు అనిపిస్తే తీసుకోండి. అండ్ రైల్వే ఎగ్జామ్స్కి ఏం కావాలో అవి మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు నేను చెప్పబోయే పాలిటీ కావచ్చు, జీకే కావచ్చు, కెమిస్ట్రీ, సైన్స్ స్కూల్ బుక్స్ అండ్ ప్రీవియస్ క్వశ్చన్స్కి సంబంధించి ఆన్లైన్లో చదువుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇవన్నీ కూడా 60 రూపీస్, ఇది 100 రూపీస్ ఉంది. అండ్ గ్రూప్ డి కోస్ట్ 200 రూపీస్ ఉంది. సో మేబీ ప్రాబబ్లీ ఒక 1 వీక్లో మీకు ఈ కాస్ట్ అయితే కొద్దిగా పెరిగే అవకాశం ఉంటుంది, ఎందుకంటే ఇంకొక సబ్జెక్ట్ కంప్లీట్లీ అయిపోతూ ఉంది. సో తీసుకోవడానికి ట్రై చేయండి ఇప్పుడే. ఓకేనా? రైట్. అండ్ మన యొక్క యాప్లో సంబంధించి మొదటి బుక్ అనేది మనం రిలీజ్ చేసాం. 8000 ప్రీవియస్ క్వశ్చన్స్ అనేది చాలా మంచి రెస్పాన్స్ వస్తూ ఉంది. ది బెస్ట్ రివ్యూస్, బెస్ట్ క్వాలిటీ అండ్ బెస్ట్ కంటెంట్. సో తీసుకునే వాళ్ళు దీనికి సంబంధించిన వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. చాలా బాగుంటుంది. ఇప్పటి వరకు మీకు తెలుగులో అవైలబిలిటీ లేదు. అండ్ 18th డే కనుక చూస్తే బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ కొంత బాగా చదవమన్నాను, గాంధీ బర్త్ టు డెత్ చదవమన్నాను, యాసిడ్ చదవమన్నాను, డిసైడ్స్ ఎడార్ల గురించి చదవమన్నాను. సో చూద్దాం అసలు కొన్ని క్వశ్చన్స్. రసాయనాల రారాజు అని దేన్ని పిలుస్తాము? ఉసిరిలో ఏ ఆమ్లం ఉంటుంది? మీకు వీలుంటే ఇక్కడ నేను చెప్తా పట్టండి. నిమ్మకాయలో ఏ ఆమ్లం ఉంటుంది, అదేవిధంగా టమాటాలో ఏ ఆమ్లం ఉంటుంది. ఓకేనా? సో ఇలా వీటిలలో ఏ ఆమ్లం ఉంటుంది అనేది ఒకసారి చెప్పడానికి ట్రై చేయండి. అండ్ గాఢ ఆమ్లాలని నిల్వ చేయడానికి ఏ పూత పూసిన కంటైనర్స్లో వాడతారు? కృత్రిమ ఆమ్లంను ఏ విధంగా తయారు చేస్తారు? 5 to 8% ఎసిటిక్ యాసిడ్ని ఏమని పిలుస్తారు? నీలి లిట్మస్ని ఎరుపు రంగులోకి మార్చే వాటికి ఏ స్వభావం కలిగి ఉంటుంది? ప్రపంచంలో అతిపెద్ద ఎడారి ఏది? అండ్ ప్రపంచంలో అతిపెద్ద కోల్డ్ డిసెర్ట్. ఓకేనా? 9th క్వశ్చన్ అండి. ప్రపంచంలో అతిపెద్ద కోల్డ్ డిసెర్ట్ ఏది? ఎడారులు లేని ఖండం ఏది? అటాకామా ఎడారి ఎక్కడ ఉంది? వీటికి ఆన్సర్ తెలియజేయడానికి ట్రై చేయండి. డే 19th కనుక చూస్తే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ కంప్లీట్లీ పూర్తి చేసేయండి ఈరోజు. అండ్ గాంధీ బర్త్ టు డెత్ మరికొంత బాగా చదవండి. రేపటితో ఇది కూడా కంప్లీట్ అయిపోద్ది. బేసెస్, క్షారాలు చదవండి. సో ఎప్పుడైనా కూడా యాసిడ్స్ అండ్ బేసెస్ చదివేటప్పుడు కంపేర్ చేసుకోండి. యాసిడ్ అంటే ఏంటి, బేస్ అంటే ఏంటి, యాసిడ్ టెస్ట్ ఎలా ఉంటుంది, బేస్ టెస్ట్ ఎలా ఉంటుంది, యాసిడ్స్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, బేసెస్కి ఎగ్జాంపుల్స్ ఏంటివి, వీటి యొక్క రియాక్షన్స్ ఏంటివి, మీరు ఒకసారి కంపేర్ చేసుకొని చదివితే మనకి ఎక్కువ కాలం గుర్తుండిపోద్ది. అండ్ వాటర్ ఫాల్, జలపాతాలు కనుక చూసినట్లయితే ఏ జలపాతం ఎక్కడ ఉంది, హైయెస్ట్ అది పెద్దది ఎక్కడ ఉంది, ఎత్తైన జలపాతం ఎక్కడ ఉంది, ఇలాంటి క్వశ్చన్స్ మనకి ఇండియన్ రైల్వేస్లో అడుగుతూ ఉంటారు. అండ్ యూనియన్ టెరిటరీస్, యూటీస్, ఇండియన్ పాలిటీ నుండి యూనియన్ టెరిటరీస్ అనగానే ఏదో ఉన్న యూనియన్ టెరిటరీస్ గురించి కాకుండా అసలు యూనియన్ టెరిటరీస్కి సంబంధించి ఆర్టికల్స్, ఏ ఆర్టికల్స్ తెలియజేస్తూ ఉన్నాయి. అండ్ మొదటగా ఎన్ని యూటీలు ఉండేది, ప్రజెంట్ ఎన్ని ఉన్నాయి, ఏ యూటీ ఎప్పుడు ఏర్పాటైంది, అంటే కేంద్రపాలిత ప్రాంతం యూనియన్ టెరిటరీస్ అంటే ఏ కేంద్రపాలితం ఎప్పుడు ఏర్పాటైంది, అండ్ దీని నుండి ఏదైనా వేడి చేశారా లేదా ఏదైనా మెర్జ్ చేశారా, వీటిని కమాండ్ చేసేది ఎవరు, అంటే లెఫ్టినెంట్ గవర్నరా, ఇండియన్ ప్రెసిడెంటా. సో ఇలా మనం ఓవరాల్గా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదో లక్షద్వీపు అంటే చాలామంది యూటీ అనగానే ఏదో ఆ క్యాపిటల్ సిటీస్ నేర్చుకుందాం అయిపోతుంది అన్నట్టు కాకుండా దానికి సంబంధించిన ఆర్టికల్స్, ఏ యూటీ ఎప్పుడు ఏర్పాటైంది, ఏమైనా మెర్జెస్ జరిగాయా లేదా ఏమైనా స్ప్రెడ్డింగ్స్ విభజించారా, ఒకవేళ ఎక్కడి నుండి ఏమైనా స్టేట్ నుండి ఏమైనా విడిపోయింది, ఇలాంటిదంతా కూడా మనం ఓవరాల్గా నేర్చుకోవాలి. ఓకే? సో ఇవి నేర్చుకోవడానికి ట్రై చేయండి. డెఫినెట్లీ నేను మళ్ళీ చెప్తా ఉన్నా, అందులో నో డౌట్ ఎట్ ఆల్ మీరు పెట్టిన రూపాయికి ఖచ్చితంగా న్యాయం అయితే చేస్తాను నేను ఎప్పటికైనా, అందులో నో డౌట్. సో మనం కొద్దిగా లేట్గా క్లాసెస్ చేస్తామని తప్పించి
ఉన్నది ఒక క్లాస్ ఉంది అంటే మీకు రైల్వేకి ఉపయోగపడినట్టే. సో మీరు ఒక్కసారికి అప్లికేషన్స్ అయిపోతే మనం స్టార్ట్ చేసుకుందాం. సో 22nd అనుకుంటా, 22nd 23rd కదా అయిపోతే మనం స్టార్ట్ అయితే చేద్దాం. ఓకే. సో విష్ యూ వెరీ గుడ్ లక్. హ్యావ్ అ నైస్ డే. థ్యాంక్ యూ. బాయ్.